ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. ఈరోజు మీరు చూశారు 175 గెలుస్తా ఉంటున్నాడు. 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన. ఎవరైతే ఉన్నాడో విజయసాయిరెడ్డి పాపం A1 విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదో తెలియదు. రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు. మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కానరాలేదు. మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది. పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. అంటే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. 6 మంది ఎంపీలు ఆ పార్టీ వదిలేశారు. మా వల్ల కాదు, మేము పోటీ చేయమన్నారు. ఇంకో పక్క చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. 5-6 మంది ఎమ్మెల్సీలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈయనతో లాభం లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు. కందుకూరు సీటు ఇప్పటికి 3 సార్లు మార్చారు. ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు. కనిగిరిలో చెత్త, కందుకూరులో బంగారం అవుతుందా తమ్ముళ్ళు? ఆడ చెత్త, ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు ప్రజలు మోసం చేయడానికి. ఈయన్నే కాదు, గంగాధర్ నెల్లూరులో 3 సార్లు మార్చేశారు. ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా. అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులేదు సీటు. ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో 3 సార్లు మార్చారు. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు, మళ్ళా మార్చచ్చు. ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో. మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు. అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే 175 గెలుస్తాడంట. వైనాట్ కుప్పం అంట. నేనన్నా 175 మా చెల్లెమ్మ చెప్తా గుండు 0. వైనాట్ పులివెందల నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి. ఆ విషయం కూడా చెప్తాను. ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. ఇతను ప్రతి విషయంలో మోసం, దగా, తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు. మీరు ఒకసారి చూడండి, సిద్ధం మీటింగ్ అంటాడు, ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు.
మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు, అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాలా. 5 జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు, కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్ట